హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 1Aలో థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండి అమ్మా, ఏమిచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 పాయింట్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారు. చూడండి సొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ గివెన్ 3 పాయింట్స్ ఏంటి? గివెన్ పాయింట్స్ ఏంటి? గివెన్ పాయింట్స్ 3,4, 3,2 అండ్ 1,4. అండ్ మనం ఏం ఫైండ్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి కదా. సో కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది? సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఏం చెప్పారు? సర్కిల్ అనేది 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు కదా. గివెన్ దట్ ఏమిచ్చారు? ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది? 3,4, 3,2 అండ్ 1,4. ఓకే, సో ఫస్ట్ 3,4 ద్వారా పాస్ అయితే ఏమవుతుంది చూడండి. ఈ పాయింట్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 3² అంటే 9 + 4² 16 + 2g ఇంటూ ఎక్స్ అంటే 3 కదా. ఏమవుతుంది? 2 3s 6, 6g + 2f ఇంటూ వై అంటే ఏంటి? 4, 2 4s 8, f + c = 0. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 9 + 16 ఎంత? 25 + 6g + 8f + c = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 3,2 ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3, వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 3² అంటే 9 + 2² 4 + 2gx 2g ఇంటూ ఎక్స్ ఎంత? 3 కదా. + 2 ఇంటూ 3 అంటే 6g + 2f ఇంటూ వై అంటే ఏంటి? ఇక్కడ 2, 2 2s 4y, 2 2s 4f + c = 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 9 + 4 13 + 6g + 4f + c = 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకే పాయింట్ 1,4 ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 1² అంటే 1 + 4² అంటే 16 + 2g ఇంటూ ఎక్స్ అంటే 1 కదా. 2 1s 2g + 2f వై అంటే 4, 2 4s 8, f + c = 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 1 + 16 17 + 2g + 8f + c = 0. ఓకే, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఏమవుతుంది? ఈక్వేషన్ 2 ఏంటి? ఇక్కడ 25 + 6g + 8f + c = 0. -3 చేయాలి. -3 అంటే ఇక్కడ ఏంటి? 13 + 6g + 4f + c = 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? మైనస్ చేసేటప్పుడు సైన్స్ మారుతాయి కదా. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా? 25 - 13 ఏమవుతుంది? 12. 6g - 6g క్యాన్సిల్ అవుతుంది. 8f - 4f + 4f c - c క్యాన్సిల్ అయింది = 0. దట్ ఇంప్లైస్ 4f = +12 ఇటువైపు వస్తే -12. దట్ ఇంప్లైస్ f = 4 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు డివైడ్ చేస్తుంది. సో ఎఫ్ వాల్యూ ఏమొచ్చింది? -3 వచ్చింది. ఓకేనా? అదేవిధంగా ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేయండి. ఏమవుతుంది? ఈక్వేషన్ 3 ఏంటి? ఇక్కడ
13 ప్లస్ 6g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు 0. అదేవిధంగా మైనస్ ఈక్వేషన్ 4 చేయండి. 17 ప్లస్ 2g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్ టు 0. మైనస్ చేస్తే ఏమవుతుంది? మైనస్ చేసేటప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 13 మైనస్ 17 అంటే -4, 6g మైనస్ 2g అంటే ప్లస్ 4g, 4f మైనస్ 8f అంటే మైనస్ 4f ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అవుతుంది ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ -4 ప్లస్ 4g మైనస్ 4 ఇంటూ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ -3. 4 ఇంటూ -3 -12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 12 ఈక్వల్ టు 0. 4g -4 ప్లస్ 12 అంటే ప్లస్ 8 ఈక్వల్ టు 0. 4g ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ 8 అటువైపు వెళ్తే -8 అవుతుంది. g ఈక్వల్ టు -2. ఇప్పుడు gf వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ g ఈక్వల్ టు -2 అండ్ f ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 25 ప్లస్ 6g, g అంటే -2, 6 ఇంటూ -2 -12 ప్లస్ 8f, 8 ఇంటూ f అంటే -3 కదా, -3 అంటే -24 వస్తుంది ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది? 25 మైనస్ 12 13, 13 మైనస్ 24 ఏమవుతుంది? -11 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ c ఈక్వల్ టు ఏమవుతుంది? 11. సో ఇక్కడ f, g, c వాల్యూస్ వచ్చాయి కదా. సో g వాల్యూ ఏమొచ్చింది? -2, f వాల్యూ -3 అండ్ c వాల్యూ 11. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది? x² ప్లస్ y² ప్లస్ 2gx. 2g, g అంటే -2, 2 ఇంటూ -2 -4x ప్లస్ 2fy, 2f, f అంటే -3, 2 ఇంటూ -3 -6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇది కూడా ముందు చేసిన విధంగానే చేయాలి. సో ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉండాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కదా. ఏంటా 3 పాయింట్స్? పాసెస్ త్రూ 1, 2, 3, -4, 5, -6. ఓకేనా? సో ఫస్ట్ 1, 2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. x² అంటే 1² 1 ప్లస్ y² అంటే 2² అంటే 4 ప్లస్ 2g ఇంటూ x. x అంటే ఏంటి? 1, 2 ఇంటూ 1 2g ప్లస్ 2f ఇంటూ y, y అంటే 2 కదా, 2 2s 4, 4f ప్లస్ c ఈక్వల్ టు 0. ఏమవుతుంది? 1 ప్లస్ 4 5 ప్లస్ 2g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 3, -4. x ప్లస్లో 3, y ప్లస్లో -4 సబ్స్టిట్యూట్ చేయండి. 3² అంటే 9 ప్లస్ -4² అంటే 16. 9 ప్లస్ 16 25 ప్లస్ 2gx. 2g ఇంటూ x అంటే ఏంటి? 3, 2 3s 6, 6g ప్లస్ 2fy, y అంటే -4, 2 ఇంటూ -4 -8f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ 5, -6 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x ప్లస్లో 5 అంటే 5² అంటే 25 ప్లస్ y² y అంటే -6, -6² అంటే 36 ప్లస్ 2g ఇంటూ x, 2g ఇంటూ x, x అంటే ఏంటి? 5, 2 5s 10g ప్లస్ 2fy, y అంటే -6, 2 -6 12 -12f ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 25 ప్లస్ 36 61 ప్లస్ 10g -12f
ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేయండి, ఏమవుతుందో. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేయండి. ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ? 25 ప్లస్ 6g మైనస్ 8f ప్లస్ సి ఈక్వల్ టు 0 మైనస్ ఈక్వేషన్ 2 ఏంటి? 5 ప్లస్ 2g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు 0. మైనస్ చేసేటప్పుడు సైన్స్ మారుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 25 మైనస్ 5 ఏమవుతుంది? 20 ప్లస్ 6g మైనస్ 2g ప్లస్ 4g మైనస్ 8f మైనస్ 4f మైనస్ 12f సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇదేమవుతుంది? ఇక్కడ 4 కామన్ తీసేస్తే 5 ప్లస్ g మైనస్ 3f ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. అదేవిధంగా ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి, ఏమవుతుంది? ఈక్వేషన్ 4 ఏంటి? 61 ప్లస్ 10g మైనస్ 12f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 ఏంటి? 25 ప్లస్ 6g మైనస్ 8f ప్లస్ సి ఈక్వల్ టు 0. మైనస్ చేయాలి కదా, మైనస్ చేస్తున్నాము అంటే ఇక్కడ సైన్స్ మారుతాయి, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సి మైనస్ సి క్యాన్సిల్ అయింది. 61 మైనస్ 25 ఏంటి? 36 ప్లస్ 10g మైనస్ 6g ప్లస్ 4g మైనస్ 12f ప్లస్ 8f అంటే మైనస్ 4f సి క్యాన్సిల్ అయింది, ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 4 కామన్ తీస్తే 9g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 6 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 6 మైనస్ ఈక్వేషన్ 5 చేయండి, ఏమవుతుందో. ఈక్వేషన్ 6 ఏంటి? 9 ప్లస్ g మైనస్ f ఈక్వల్ టు 0 మైనస్ ఈక్వేషన్ 5 ఏంటి? 5 ప్లస్ g మైనస్ 3f ఈక్వల్ టు 0. మైనస్ చేసేటప్పుడు సైన్స్ మారుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 9 మైనస్ 5 అంటే 4, g క్యాన్సిల్ అవుతుంది. మైనస్ f ప్లస్ 3f అంటే ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. 2f ఈజ్ ఈక్వల్ టు 4 అటువైపు వస్తే మైనస్ 4, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఓకేనా, సో ఈ f వాల్యూని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ 6 ఏమవుతుంది? 9 ప్లస్ g మైనస్ ఆఫ్ f అంటే మైనస్ 2, మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 0. g ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11. ఇప్పుడు g అండ్ f వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ g ఈక్వల్ టు మైనస్ 11 అండ్ f ఈక్వల్ టు మైనస్ 2 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి ఇక్కడ? ఈక్వేషన్ 2 ఏంటి? 5 ప్లస్ 2g ప్లస్ 4f ప్లస్ సి ఈక్వల్ టు 0. 5 ప్లస్ 2g, 2 ఇంటూ g అంటే మైనస్ 11 ప్లస్ 4f, f అంటే మైనస్ 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 5 2 ఇంటూ మైనస్ 11 మైనస్ 22, 4 ఇంటూ మైనస్ 2 మైనస్ 8 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏమవుతుంది? మైనస్ 22 మైనస్ 8 అంటే మైనస్ 30, మైనస్ 30 ప్లస్ 5 అంటే మైనస్ 25 ప్లస్ సి ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 25. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx, 2 ఇంటూ g అంటే మైనస్ 11 కదా, 2 ఇంటూ మైనస్ 11 అంటే మైనస్ 22x ప్లస్ 2f, f అంటే మైనస్ 2, 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4y ప్లస్ c అంటే ఏంటి? 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, అర్థమైందా? సో సేమ్ ప్రాబ్లమ్స్ ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ముందు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ లానే ఇవి కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.